ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ మన రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరము 2వ ఆదివార దినంలో మనం అందరం ఉన్నాం. ఈ దినములన్నీ కూడా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయు ఆరోగ్యాలతోనూ క్షేమంతోనూ అన్ని విషయంలో బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ డిసెంబర్ నుంచి ఈ జనవరి ఇప్పటి వరకు కూడా చాలా చలి ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా జలుబు దగ్గులతో బాధపడుతూ అనారోగ్య స్థితిలో ఉండి, చాలా మంది జ్వరాలతో ఒళ్ళు నొప్పులతో ఎంతో బాధపడుతున్నారు. అందరి కోసము దేవుడు అందరికీ మేలు చేయాలని, ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరి కుటుంబం కోసము, మా అందరి కుటుంబాల ద్వారా, మా యొక్క పర్సనల్గా కుటుంబంగా మేమందరం ప్రార్థిస్తున్నాం. మీ అందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని మరొకసారి ప్రభు పేరుతో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము యోహాను రాసిన 3వ పత్రికను గురించి క్లుప్తంగా కొన్ని మాటలు నేర్చుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక. ఈ సమాజంలో, సంఘంలో, బయట ఎక్కడ చూసినా కూడా మంచివారు, చెడ్డవారు అనే వారు ఖచ్చితంగా ఈ లోకంలో ఉంటారు. ఎందుకంటే ఏమైంది అది రాసుకుందంట, బాగా చెప్పి రవి చూడరా. సమాజంలో ఎక్కడ చూసినా కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అంతా చెడ్డగా ఉండే సమాజం లేదు, అంత మంచిగా ఉండే సమాజము లేదు. ఎక్కడ చూసినా 2 జాతులు ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి మంచి సమాజము, రెండవది చెడు సమాజము. మంచివారు, 2 చెడ్డవారు ఉంటారు. అది లోకములో అయినా, బయట అయినా, సంఘములో అయినా, మరి ఎక్కడైనా కూడా 2 విధాలుగా మనుషులు తన సహా జీవనం అంటే సహా జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలుగా ఉన్నటువంటి యోహాను కూడా, అపోస్తులుగా ఉన్న యోహాను రాసినటువంటి 3వ పత్రికను మనం చూసినట్టయితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ యోహాను ఎవరు అంటే ఒక పెద్ద, సంఘములో ఒక ప్రముఖుడు. ఈ గొప్ప ప్రముఖుడైనటువంటి యోహాను సత్యమును బట్టి ఒకరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే గాయు. ఈ యోహాను ఎందుకు ప్రేమిస్తున్నాడు గాయును అంటే, అతనిలో ఉండేటువంటి సత్యమును బట్టి. బాగా జాగ్రత్తగా వినాలి. గాయును యోహాను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, అతనిలో ఉండే గొప్పతనమును బట్టి కాదు, కానీ అతనిలో ఉండే సత్యము. సత్యము ఎవరిలో ఉంటుందో వారు బహుగా ప్రేమించబడతారు. యోహాను కూడా సత్యములో ఉండేవాడు కాబట్టి సత్యములో ఉన్నటువంటి గాయుని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తూ ఏం చెప్తాడంటే, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడుగా ఉన్నాడు అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఆనాటి కాలంలో రాతపోతలతో సంభాషణలు జరిగేవి. దూరంగా ఉండేవారు ఇంకొక చోట దూరంగా ఉండేవారిని పలకరించాలంటే, వస్తలేదా, దూరంగా ఉండేవారిని పలకరించాలంటే రాతపోతలతో పలకరించేవారు. అంటే ఒక ఉత్తరము ద్వారా పలకరించుకునేవారు. ఆ ఉత్తరము ఎంతో ఆప్యాయతని, హృదయములో ఎంతో ప్రేమని కనపరిచేది. ఒక మనిషి రాసిన ఉత్తరము మరొక మనిషి వ్రాస్తే హృదయము కరిగిపోయేట్లుగా ఉండేది. ఆ సంభాషణ ఆ విధంగా ఉండేది.
అని కుటుంబంలో కానీ భార్యాభర్తల సంభాషణ కానీ మరి ఏవైనా హెచ్చరికలు కానీ చాలా ప్రేమగా చాలా ఘాటుగా ఉండేవి. ఇప్పుడైతే ఉత్తరములు ప్రత్యుత్తరములు లేవు, కానీ ఎక్కడ చూసినా కూడా సెల్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. వాట్సాప్ లో హాయ్ అంటే హాయ్, బాగున్నావా అంటే బాగున్నావా, ఇమ్మీడియట్ గా జరిగిపోతున్నాయి. ఆనాడు ఒక ఉత్తరం రాస్తే మరొక వ్యక్తికి ముట్టాలంటే చాలా ఆశగా ఎదురు చూసేవారు. మా నాన్న రాసిన ఉత్తరము లేదా మా కుటుంబంలో మా అమ్మ రాసిన ఉత్తరము నాకు వస్తది అని ఎంతో ప్రేమగా చూసేవారు. ఆ ఉత్తరంలో ఎంతో మంచి మాటలు, తర్వాత గద్దింపైన మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు ఆ ఉత్తరంలో ఉండేవి. ఇక్కడ కూడా చూస్తే పెద్ద అయినటువంటి యోహాను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ యొక్క 3వ యోహాను రాసిన పత్రికను ఒకసారి మనం చూస్తే ఇందులో 2 విషయాలు మనం చూడొచ్చు. ఒకటి అభినందన, రెండవది అభ్యర్థన. మొదటిది అభినందన, రెండవది అభ్యర్థన. ఒక మనిషిని అభినందించడము, రెండవది అభ్యర్థిస్తూ ఉండడం. ఈ విధంగా ఉండు, ఈ విధంగా నడుచుకో అని చెప్పడం ఒకటి, చేసిన పనిని అభినందిస్తూ రాస్తున్నటువంటి ఉత్తరం. 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి అభ్యర్థన, 2 అభినందన. అభినందన అంటే చేసిన పనిని మెచ్చుకోవడం. ఈ లోకంలో కూడా ఎవరైనా మంచి చేస్తే మెచ్చుకుంటూ ఉంటాం, శబాష్, వెరీ గుడ్, నువ్వు చేసిన పని చాలా గొప్పది అని. అభినందన, అభ్యర్థన. అభ్యర్థన అంటే చెప్పడం, ఈ విధంగా నువ్వు నడుచుకోవడం సరైన పద్ధతి కాదు అని చెప్పడం, లేదా నువ్వు ఈ విధంగా నడుచుకోనైనా నీకు మంచి మేలు జరుగుతాయి అని చెప్పడము అభ్యర్థన. యోహాను కూడా గాయులకు శుభమని చెప్పి వ్రాయినది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. గాయి అని వాడు ఎటువంటి వాడంటే ప్రియమైన వాడు, రెండవది దేవునిలో వర్ధిల్లేటువంటి వాడు. దేవునిలో బాగా వర్ధిల్లుతున్నటువంటి వాడు, రెండవది ప్రియమైన వాడు, మొదటిది సత్యములో ఉండేవాడు. మొదటిగా సత్యములో ఉండేవాడు. సత్యములో ఉండేవాడంటే చాలా ఇష్టపడాలి. ఎందుకంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము ఎవరు అంటే యేసుక్రీస్తే సత్యము, నీ వాక్యమే సత్యము. సత్యమునందు ఉన్నాడు, ప్రియమైన వాడుగా ఉన్నాడు. మూడవది దేవునిలో వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవునిలో వర్ధిల్లడం అంటే చాలా సంతోషకరమైన విషయం. చాలా మంది చాలా విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటారు. ఆస్తిపాస్తుల్లో వర్ధిల్లుతుంటారు, విద్యలో వర్ధిల్లుతుంటారు, జ్ఞానంలో వర్ధిల్లుతుంటారు, సంపదలో వర్ధిల్లుతుంటారు. కానీ ఈ గాయు అనేటువంటి ఈ యవనుడు దేనిలో వర్ధిల్లుతున్నాడంట? దేవునిలో వర్ధిల్లేవాడు. చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. దేనిలో వర్ధిల్లుచుంది? దేవునిలో, దేవుని పనిలో అతని ఆత్మ వర్ధిల్లుతుంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనకు తెలియబడేది ఏమంటే, మనము కూడా ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో బలపడాలి, సత్యములో ఉండాలి. సత్యములో ఉంటేనే ప్రశంసించబడతాం. అందుకే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు. నీ ఆత్మ ఎట్లయితే దేవుని విషయంలో వర్ధిల్లుతుందో, మిగతా విషయాల్లో కూడా నువ్వు ఏం కావాలా? వర్ధిల్లాలి. బాగా నువ్వు గొప్పవాడిని కావాలి అని అభినందిస్తూ ఉన్నాడు, ప్రశంసిస్తూ ఉన్నాడు గాయుని గురించి యోహాను. ఈ యోహాను కూడా చాలా తక్కువైన వాడు ఏం కాదు, చాలా గొప్పవాడు, చాలా జ్ఞానవంతుడు, సత్యాన్ని గట్టిగా చేపట్టిన వాడు. కాబట్టి మరొకరు సత్యములో ఉన్నప్పుడు ఆ సత్యములో ఉన్న వ్యక్తిని ప్రశంసిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. సత్యం అనేది చాలా గొప్పది. సత్యము మన హృదయంలో పునాది వేసుకొని ఉండాలి. వర్ధిల్లుచుండు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా అంటే అందరిలో నువ్వు మంచిగా ఉండాలి, బాగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని నీ కోసం నేను
ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన అనేది చాలా గొప్పది. ఎవరైనా మనం కలిసి నీ కోసం మేము ప్రార్థిస్తున్నాము అంటే ఎంత సంతోషకరమైన మాట అంటే, ఎవరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన చేయడం చాలా గొప్పది. ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము, దీవెనకరమైన విషయం. అందుకే మనం ఏం చేయాలంటే ఒకరి కుటుంబముల కోసం ఒకరు బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూడండి, నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు. దేనిని అనుసరిస్తున్నాడు? సత్యము. ఈ గాయను గురించి చాలా 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 అభినందిస్తున్నాడు. గాయు, నువ్వు దేనిలో అనుసరిస్తున్నావు? సత్యమును అనుసరించి నడుచుచూ ఉన్నావు. ఈ యొక్క వాక్యము ద్వారా ఈరోజు తెలియజేసేది ఏమంటే, సత్యమును అనుసరించి మనము నడుచుకోవాలి. సత్యము ఎవరయ్యా అంటే క్రీస్తు యేసే సత్యమై ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. అంటే నీవు క్రీస్తుని అనుసరించి నడుస్తూ ఉన్నావు, క్రీస్తు మార్గంలో ఉన్నావు, క్రీస్తు సత్యములో ఉన్నావు. కాబట్టి నువ్వు నాకు ఇష్టము. గాయు ఎందుకు ఇష్టము యోహానికి అంటే అతని సత్యంలో ఉన్నాడు కాబట్టి. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేంట్లో ఉండాలి? మనము సత్యములో ఉండాలి. చూడండి, మొదటిది అతడు ఎవడు అంటే సత్యములో ఉండేవాడు గాయు. రెండవది ప్రియమైన వాడు, దేవునిలో వర్ధిల్లేవాడు. మూడవది విశ్వాసికి తగినట్టుగా చేయవాడు. చూడండి, సహోదరులు వచ్చి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఏమని చెప్పినారు నీ గురించి? గాయు అనేవాడు దేంట్లో ఉన్నాడు? సత్యములో ఉన్నాడు, సత్యమును అనుసరిస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్పుకోవడం వినగా నాకు ఎట్లుందంట, నా హృదయము చెప్పాలా ఎట్లుందంట? చాలా సంతోషంగా ఉంది. సేవకులుగా మాకు కూడా ఏం చెప్పాలి అంటే, బయటి వాళ్ళు చూడండి, పలాని వాళ్ళు సత్యములో ఉన్నారు, పలాని ఆమె సత్యము తప్పిపోకుండా ఉంది, పలాని కుమారుడు, పలాని కుమార్తె, పలాని కుటుంబము క్రీస్తు యేసులో, క్రీస్తు సంఘములో గట్టిగా ఉన్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు అని మీ గురించి చెప్పినప్పుడు సేవకులుగా మాకు కూడా ఏమైతుంది? ఎంతో సంతోషం. ఇతరుల గురించి ఏం చెప్పాలా? సాక్ష్యము చెప్పబడాలి. ఏమని? వీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు, సత్యమును విడువగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎట్లున్నారు? గాయు గాలి చెదరగొట్టు పొట్టు వలె లేడు, క్రీస్తు యేసులో గట్టిగా ఉన్నాడు. పొట్టు వలె లేడు కానీ ఎట్లున్నాడు? గట్టిగా ఉన్నాడు. పొట్టు ఎగిరిపోతుందా? రాయి ఎగిరిపోతుందా? పొట్టు ఎగిరిపోతుంది కానీ రాయి ఎగిరిపోదు. మనం కూడా క్రీస్తు యేసులో గట్టిగా ఉండాలి కానీ పొట్టుగా ఉండకూడదు. గట్టిగా ఉంటేనే ప్రశంసించబడతాం. గాయు అనే అతనిని పెద్ద అయిన యోహాను ఏం చేస్తున్నాడు? అభినందిస్తున్నాడు. నా కుమారుడా గాయు, నీవు సత్యములో ఉన్నావు కాబట్టి నేను నిన్ను గురించి సాక్ష్యము చెప్పగా విని ఏం చేస్తున్నా? బహుగా సంతోషపడుతున్నా. మన గురించి కూడా చెప్పాలా? మన గురించి కూడా గొప్పగా చెప్పాలి. వీరు సత్యములో లేరు, వీరు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు అని మన గురించి ఇతరులు చెప్పే విధంగా మనం జీవించకూడదు. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నాకు అన్నిటికంటే ఎక్కువ సంతోషం ఏంటంటే మీరు ఏమిట్లో ఉన్నారు? సత్యములో ఉన్నారని వింటే అదే మాకు సంతోషం. ఈ యోహాను కూడా గాయుని గురించి చెప్తాడు. గాయు, నీ గురించి ఇతర చుట్టుపక్కల వారు, సంఘము వారు చెప్పినది ఏమంటే, నీవు సత్యమును అనుసరిస్తూ ఉన్నావు కాబట్టి నిన్ను గురించి చెప్పగా నేను ఎంతగానో సంతోషపడుతున్నా.
నేను ఎంతో ఆనందపడుతున్నాను అని చెప్తున్నాడు. అయితే సత్యము మనల్ని ఏం చేస్తుంది చూడండి. యోహాను కీర్తనలు చదవండి, 119వ అధ్యాయము 26వ వచనం. సత్యములో లేకపోతే మనం ఏమైతాం? కీర్తనలు 119:26 చదవండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీ కట్టడలను నాకు బోధించుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధ, నీ ఉపదేశమైన సత్య మార్గమును నాకు నీవు బోధ పరచుము. చాలు, నీ ఉపదేశ కార్యములను నాకు బోధించు. సత్యమును అనుసరించే విధంగా నాకు బోధ చేయి. సత్యము చెప్పినప్పుడు సత్యమును మనం గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. మరి గాయులో ఏమేమి మనం గమనించినాము? యోహాను గాయుని గురించి ఏం చెప్తున్నాడు అంటే, మొదటిగా గాయు ప్రియమైన వాడు, రెండవది దేవునిలో వర్ధిల్లేవాడు, మూడవది సత్యమును అనుసరించేవాడు, నాలుగవదిగా విశ్వాసికి తగినట్టుగా చేయవాడు, ఐదవది సాగనంపే మనసు గలవాడు. ఏ మనసు? సాగనంపే మనసు. ఎవరైనా మన దగ్గరికి వచ్చినారనుకోండి, ఏం చేయాలి మనము? సేవకుడు మన ఇంటికి వచ్చినాడు, లేదా బంధువులు మన ఇంటికి వచ్చినారు, వారు వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? సేవకులు వచ్చినప్పుడు, లేదంటే పరిచర్య కోసం వచ్చినప్పుడు, స్వార్థ సేవ కోసం నీ ఇంటికి వచ్చినప్పుడు వచ్చిన వారిని ఏం చేయాలా? మంచి చెడ్డలతో సాగనంపాలి. అంటే వచ్చిపోయే దారి ఖర్చులకు, తర్వాత సేవ అభివృద్ధి కోసము కానుకను ఇవ్వాలి. గాయు కూడా అటువంటి కార్యములు చేసేవాళ్ళంట. తర్వాత 5వ వచనం చూస్తే, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వాళ్ళు పరదేశులు అయినా కూడా, అంటే మన వాళ్ళు కాక వేరే వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా నీవు విశ్వాసులకు తగినట్టుగా వారికి నీవు చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యము చెప్పింది. ప్రేమను గురించి సంఘం ఎదుట ఏం చెప్పారు? మీరు కూడా బాగా బయటికి పోయి వినండి. మన దగ్గర కాదు కానీ బయటికి పోతే క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ అంటే సాక్ష్యం బయట వినాల. క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నావో, ఎన్ని గొప్ప కార్యములు జరుగుతున్నావో బయటి వ్యక్తులకు బాగా తెలుసు. ఎందుకంటే సహాయము చేస్తున్న సంఘస్థులైన మనకు తెలియకపోవచ్చు, కానీ బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు సంఘముల గురించి ఏం చేస్తున్నారు? బాగా సాక్ష్యం. క్రీస్తు సంఘము ద్వారా, క్రీస్తు సంఘ సభ్యుల ద్వారా, సాయిబాబా నగర్ క్రీస్తు సంఘము ద్వారా మేము అనేక విధాలుగా సహాయాలు పొందుచున్నాము. గాయు ద్వారా కూడా ఏం పొందేవాళ్ళంట? సహాయము పొందేవాళ్ళు. చూడండి ఇక్కడ, నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యము చెప్పిరి. సంఘం ఎదుట సాక్ష్యం చెప్పాలి. సంఘమును గురించి సాక్ష్యం చెప్పాలి. ఇదిగో వీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. వీరందరూ కూడా ఎవరయ్యా అంటే, వీళ్ళు క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి దేవుని పిల్లలు అని సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. వారు అన్యజనుల వలన ఏమీయు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీవు యుక్తముగా ఉండువు. ఇది ఏమి అంటే అభ్యర్థన. నీవు వచ్చిన వారిని ఊరికే పంపించక సాగనంపితే నువ్వు ఇంకా ఎట్లుంటావంట? నీవు యుక్తముగా ఉండు. సాగనంపే మనసు నేర్చుకో. ఆల్రెడీగా ఉంది, ఇంకా బాగా నేర్చుకో. మన దగ్గర కూడా మన క్రీస్తు సంఘ సభ్యులుగా అందరి హృదయాలు ఎట్లున్నాయంటే ఇచ్చే హృదయము, సాగనంపే మనసు. ఇది కోరుకుంటున్నాడు ఎవరు? యోహాను. ఎవరి ద్వారా? గాయు ద్వారా.
నువ్వు ఇవన్నీ కలిగి ఉండాలా. అందుకే నేను నిన్ను ఏం చేస్తున్నాను, ప్రేమిస్తూ ఉన్నాను. నీవు నా ప్రియుడవు, బాగా ఇష్టం. ఒకరు మరొకరికి ఎప్పుడు ఇష్టంగా అవుతారు? ఒకరి మాట ఒకరు బాగా విన్నప్పుడా విననప్పుడా? ఆయన అంటే ఆమె అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు నాకు ఇష్టం. గాయు చేసే పనులు కూడా పెద్ద అయిన యోహానికి బాగా నచ్చినాయి కాబట్టి ఆయనను గురించి ప్రశంసిస్తూ ఉన్నాడు, అభినందిస్తున్నాడు, అభ్యర్థన చేస్తున్నాడు. ఇంకా కొన్ని చెయ్యి, ఆ దాని వలన నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి అధిక దీవెనలు కలుగుతాయి అని చెప్తున్నాడు. నీవు యుక్తిగా ఉండు, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. ఏం చేయాలా? ఉపకారము, ఇతరులకు మనము సహాయము చేసేటువంటి వారుగా ఉండాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని వారిని అడిగినాను. అందుకు ఆయన నీవేమి చదువుచున్నావు అతని అడగగా అతడు బాగా చదవాలి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ హృదయముతోను ఆయనను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి. ప్రేమిస్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, వారికి ఉపకారం చేయాలి. అది దేవుడు చెప్తున్న మాట. మనం కూడా ఇతరులకు ఏం చేసేవారుగా ఉండాలి? ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. నేను 9వ వచనం, ఇప్పుడు నేను 3వ యోహాను రాసిన పత్రిక 9వ వచనం, నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో గాయుని గురించి చెప్పినాడు. ఇప్పుడు గాయు ఎవరు అంటే, గాయు కూడా సంఘములో ఒక ముఖ్యమైన వాడు. ఆ గాయుని గురించి రాస్తూ యోహాను చెప్పిన మాట ఏమంటే అభినందన, అభ్యర్థన. అతను చేసిన మంచి పనులను అభినందించినాడు, చేయవలసిన పనులను అభ్యర్థిస్తూ చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? సంఘములోనే. ఎవరతని? ప్రధానత్వము కోరుకున్న దియోత్రెఫేమమును అంగీకరించుట లేదు. గాయు అనేవాడు మాత్రం ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, నమ్మకము కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునిలో వర్ధిల్లుతూ ఉన్నాడు, సత్యమును అనుసరిస్తూ ఉన్నాడు, విశ్వాసికి తగినట్టుగా చేస్తూ ఉన్నాడు, సాగనంపే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ప్రధానత్వము కోరుచున్నవాడు. ప్రధానత్వం అంటే పెద్దరికం, అంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని కోరుకునేవాడు. సమాజంలో, సంఘంలో, నేను మొదటనే చెప్తే ఈ వాక్యం చెప్పడానికి ముందుగా, సమాజంలో, సంఘంలో గాని బయట గాని చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. అయితే ఇక్కడ గాయు అనేవాడు మాత్రము దేవుని పని విషయంలో, దేవుని సంఘ అభివృద్ధి విషయంలో, వచ్చేవారికి సహాయం చేసే విషయంలో, వచ్చేవారికి సత్కరించే విషయంలో, సాగనంపే విషయంలో, దేవుని పని కోసం ఇచ్చే విషయంలో ఎంతో గొప్పగా వాడబడిన వారు గాయు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు థియోత్రెఫీ. ఏం పేరు? మనకు కొన్ని పేర్లు పలకనీరు కూడా రాదు. థియోత్రెఫీ అంటే థియోరఫీ అని కూడా అన్నతోళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఈ థియోత్రెఫీ అనేవాడు ఏం చేసినాడు? ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. అంటే నేను ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలా, ఒక గొప్ప స్థానంలో ఉండాలి. గొప్ప స్థానంలో ఉండాలంటే ఏమన్నాడు దేవుడు? ఎవరుంటున్నాడు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తను తాను హెచ్చించుకున్నవాడు. ఇతనిలో ఇతనికి ఏం కలిగింది?
నేను ప్రధానత్వంలో ఉండాలా, గొప్ప స్థితిలో ఉండాలని హెచ్చించుకుంటున్నాడు. ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళినారు. వాళ్ళు ఎవరు? సుంకరి, పరిసయ్యుడు. సుంకరి తను తాను తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయటం కూడా భయపడి, కన్నులెత్తుటకు నేను యోగ్యుడను కాదు దేవా అని దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేసినాడు. ఎవరు? సుంకరి. పరిసయ్యుడు తను తాను గొప్పగా ఎంచుకుంటూ, ప్రభా నేను ఈ సుంకరి వలె కాదు, నేను ఎంతో గొప్పవాడిని, ఎంతో అన్ని విషయాల్లో దేవునికి ఇచ్చేవాడిని అని తన గురించి తాను చెప్పుకున్నాడు. మరి ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? తగ్గించుకున్న ప్రార్థన చేసిన సుంకరి ప్రార్థన విన్నాడా? హెచ్చించుకున్న పరిసయ్యుని ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇక్కడ థియోత్రెఫీ అనే అతడు ఏం చేసినాడు చూడండి. ప్రధానత్వము కోరుచున్న థియోత్రెఫే మమ్మును అంగీకరించుట లేదు. పెద్దనైన యోహానును ఏం చేయడం లేదంట? అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదు? అతని సత్యములో ఉన్నాడు, ఇతని దేంట్లో ఉన్నాడు? అసత్యములో ఉన్నాడు. ఎప్పుడు అతని మనసులో ఏముంది? ప్రధానత్వమునే కోరుచున్నాడు. అందుకే మమ్మల్ని అంగీకరించడం లేదు. మరి గాయని ఎందుకు నా ప్రియుడు అన్నాడు? గాయును ఎందుకు నా ప్రియుడు అన్నాడు యోహాను? అతని సత్యములో, నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఎందుకు అతన్ని మెచ్చుకున్నాడు? అతను సత్యములో ఉన్నాడు కాబట్టి అతన్ని మెచ్చుకున్నాడు. థియోత్రెఫేని ఎందుకు అంగీకరించడం లేదు యోహానుని? అతను సత్యములో లేడు. యోహాను చేస్తున్న పనులు ఇతనికి నచ్చడం లేదు. ఎందుకంటే యోహాను కఠినమైన వాడు. ఎవరైతే సత్యములో ఉంటారో వారినే ప్రేమించేవాడు. ఇతని మాత్రము చూడండి, మమ్మల్ని అంగీకరించడం లేదు. వాడు మమ్మల్ని గూర్చి ఏం చెప్తున్నాడంట? చెడ్డ మాటలు. ఇతనిలో ఏముంది? ప్రధానత్వమును కోరుకునే మనసు ఒకటి ఉంది. రెండవది అంగీకరింపని మనసు, స్వీకరించినటువంటి మనసు. ఏదైనా చెబితే తీసుకొనలేనటువంటి మనసు. ఏదైనా బుద్ధిగా చెప్పినప్పుడు ఏం చేయాలా? స్వీకరించాలా. గాయనకు ఏం చెప్పినాడు యోహాను? నాయనా నువ్వు ఇంకా వర్ధిల్లాలంటే ఏం చేయాలా? ఉపకారము చెయ్యి. అతడు అంగీకరించినాడు. ఈ పెద్దరికం కోరుకునే ఈయన మాత్రం దేనిని కూడా అంగీకరించే మనసు ఈయనలో లేదు. అందుకోసం ఏమంటాడంటే, వస్తుందిలే వదరుబోతులు అంటారు కదా. ఇతను కూడా ప్రధానత్వం కోసం వదులుచు ఏం చేస్తున్నాడు చూడండి. అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, సహోదరులను ఏం చేయడం లేదు? చేర్చుకోవడం లేదు. సంఘములో చేర్చుకోవడం లేదు, ఇంట్లో చేర్చుకోవడం లేదు. ఎందుకు? అతనికి చేర్చుకునే మనసు లేదు. మనకు కూడా చాలా మందికి చేర్చుకునే మనసు ఉండదు. సేవకులు వచ్చినప్పుడు పిలుచుకునే మనసు ఉండదు, చేర్చుకునే మనసు ఉండదు. రండి అని మనము చేర్చుకోవాలా, ఆహ్వానించాలా సేవకుని. ఎవరైతే సేవకుని ఆహ్వానించి వారి కుటుంబంలో చేర్చుకొని గిన్నెడు మంచినీళ్లు నా పేరట ఇస్తారో వారికి ఎవరు ఇచ్చినట్టంట? దేవునికి ఇచ్చినట్టే అంటాడు. ఈ పెద్ద అతనాన్ని కోరుకుంటున్నటువంటి ఈయన థియోత్రెఫీ ఏం చేసినాడు? ఈయన ప్రధానత్వంను కోరుకుంటున్నాడు, అంగీకరించడం లేదు, ఎదురు చెప్పేటువంటి మనసు గలవాడు అతని. అతను ఏం చేస్తాడు? సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొనక మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు. ఎవరైనా చేర్చుకుంటే కూడా వాళ్ళని కూడా ఆటంకం చేస్తున్నాడంట. మీరు వాళ్ళని చేర్చుకోవద్దండి అని చెప్తున్నాడు. కానీ ఎవరు చేర్చుకోవాలా? సత్యమును అనుసరించే వారిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము ఎవరిలో ఉంది? దేవునిలో సత్యం ఉంది, సాతానులో ఏముంది? అసత్యం ఉంది. వాడు సత్యమును అనుసరించక ఎప్పుడు కూడా అసత్యమును అనుసరించేవాడు. వాడు నిరంతరము అబద్ధమునకు ఏమై ఉన్నాడు? జనకుడు.
కాబట్టి ఇట్టి మనస్తత్వము కలిగిన వాడుగా ఉన్నాడు థియోద్రఫీ. అతడు ఏం చేస్తున్నాడు? చెడ్డ మాటలు వదులుచు సహోదరులను చేర్చుకొని మనసు గలవాడు, ఆటంకపరిచే మనసు, వెలివేసే మనసు అంటే బయటికి గెంటేసే బుద్ధి. సంఘము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ థియోద్రఫీ ఏం చేసేవాడంట? బయటికి గెంటి వేసేవాడు, చేర్చుకోడు, బయటికి గంటి వేసేవాడు, ప్రేమ లేనటువంటి వాడు, ఆతిథ్యము చేయలేనటువంటి మనసు గలవాడు. అందుకే ఈ యోహాను రాసిన పత్రిక ఎవరిని చేర్చుకోవాలా, ఎవరిని చేర్చుకోకూడదు అని 2వ పత్రికలో కూడా ఉంటది. క్రీస్తు యేసునందు ఎవడైతే ఉన్నాడో వాడిని మీ ఇంట్లో చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పొద్దు అంటాడు. ఇక్కడ ఎవరిని చేర్చుకోవాలంట? సత్యము గల వారిని చేర్చుకో, సత్యమందున్న వారిని ప్రేమించు. ఆ బయట చూడు, ఎవరా బయట? సత్యము గల వారిని ప్రేమించు, సత్యము గల వారిని చేర్చుకో అని చెప్తుంది. చూడండి, ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. నేను వచ్చినప్పుడు వాడు చేసే ప్రతి పనిని నేను జ్ఞాపకం చేసుకుంటా. మనం కూడా ఎవరైనా చేసే పనులు మంచివి కానీ చెడు కానీ అవసరమైనప్పుడు ఏం చేసుకుంటామో జ్ఞాపకం చేసుకుంటాం. అవునా కదా? కొన్నిసార్లు అన్ని లిస్టు తీస్తాం. ఎప్పుడైనా సరిపోయినప్పుడు లిస్టు తీసి, నేను ఆరోగ్యం బాగాలేనప్పుడు వస్తువా, జ్వరం వచ్చినప్పుడు వస్తువా, హాస్పిటల్లో పడినప్పుడు వస్తువా, కనీసం వస్తువు కానీ సుంటి అన్న తెసివా, బెడ్ తెసివా, అట్టుపండు తెసివా, అన్ని ఏం చేస్తాము? జ్ఞాపకము చేసుకుంటాం. యోహాను కూడా అంటున్నాడు, నేను వస్తా, మరలా సంఘానికి వచ్చినప్పుడు నేను ఈ థియోద్రఫీ చేసిన ప్రతి పనిని నేను ఏం చేస్తాను? జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? వాడు ఏం చేసినాడో దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి నేను అవన్నీ కూడా జ్ఞాపకము చేసుకుంటా. దేవుడు కూడా మనం చేసిన ప్రతి పనిని ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని చేసిన పనికి తగిన ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తాడు. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. చెడు పనులు కాక ఏ కార్యాలు చేయాలా? మంచి పనులు చేయాలి. మంచి పని చేయమనే దేవుడు చెప్పేది. ఈ యోహాను కూడా చెప్తున్నాడు, చెడు పనులు కాక ఏ పనులు చేయాలంట? మంచి పనులు. సంఘములో ఉండే మనం కూడా ఏ పనులు చేయాలా? మంచి పనులు చేయాలి, మంచి క్రియలు చేయాలి. మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుని గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట మనమందరం కూడా ప్రత్యక్షము కావాలి. అప్పుడు ఎవరి క్రియల చొప్పున వాడు చేసిన ప్రతి పనిని బట్టి ఏమైతే గ్రంథాలు విప్పబడతాయి. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు ఉండదో వాడు ఎక్కడ పోతాడు? అగ్నిగుండములో కాల్చబడతాడు. ఎవరి పేరైతే జీవ గ్రంథములో ఉంటుందో వాడు దేవుని రాజ్యంలో చేర్చబడతాడు. కాబట్టి ఈ యోహాను రాసిన 3వ పత్రికలో యోహాను గట్టిగా చెప్తున్నాడు, కొంతమంది ఈ విధంగా ఉన్నారు సంఘంలో, మరి కొంతమంది దేవునికి ఇష్టలుగా ప్రియమైన వారుగా సత్యమును అనుసరించి నడుస్తున్నారు, ఆతిథ్యము చేసే మనసు గలవారుగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఉండండి అని చెప్తూ మరొక వ్యక్తిని కూడా చెప్తున్నారు. చూడండి, ఇక్కడ మేము చేయువాడు మంచి ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. మేలు చేయవాడు ఎవరి సంబంధి?